అనువాద చిత్రాల గీత రచయితగా రాజశ్రీ గారి తర్వాత అంతటి ఖ్యాతి తెచ్చుకున్న రచయిత శ్రీ భువనచంద్ర. మూల భాషలోని భావాలను తెనిగించగలరు, పెదాల కదలికలకు అనుగుణంగా కొత్త భావాలను పలికించగలరు. అందుకే ఆయన అనువాద గీతాలు కూడా అంత ఆదరణకు నోచుకున్నాయి అని చెప్పొచ్చు. హారిస్ జయరాజ్ గారి స్వరకల్పనలో చెలి చిత్రం కోసం బాంబే జయశ్రీ గారు పాడినటువంటి ఈ పాట వినండి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్పానో అందులో ఉన్న అర్థం ఏంటో. ఈ పాట పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను కుమారి హారికని. మలచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట. నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. జడివానై ప్రియాననే చేరుకోమ్మా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవళిద్దా. కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగి బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంట సుధాకర అతి నెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట. సంధి వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే మధుకావ్యం. దొంగ మళ్ళీ ప్రియా ప్రియా సడేలేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే మధుకావ్యం. నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా వడి చేర్చుకోవా నీ చెలి. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట. నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా.